హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఈరోజు నిజంగా దుబాయ్ దేశంలో ఉండాల్సింది. అయితే ఎందుకు దేవుడు ఇక్కడికి నడిపించాడో సహోదరులు చెప్పిన సాక్ష్యం, దైవజనుడు చెప్పిన సాక్ష్యం నా హృదయాన్ని కలత వేసింది. 2021లో కదమ్మా, 2021లో జనవరి 3వ తారీఖున నేను ఈ ఊరికి నేను వస్తానని దేవుడు సహోదరితో మాట్లాడితే, పాస్టర్ యేసుకుమారితో దేవుడు మాట్లాడితే డైరీలో 2021లోనే రాసుకున్నారు. ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకు నేను దేవుడితో గొడవాడుతున్నాను. ప్రభు, నన్ను దుబాయ్ దేశానికి వెళ్ళవద్దంటున్నావు ఏంటి? అక్కడ అన్ని దేశத்து వాళ్ళు, అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారు. నాకు పెద్ద డోర్ ఓపెన్ అయింది అనుకుంటున్నాను ఈ క్రిస్మస్ సందర్భంగా. మీరు ఎందుకు ప్రభు ఆపారు చెప్పి నేను అడుగుతూ ఉంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది. దేవుడి నిర్ణయం చెప్పున, దేవుని ఉద్దేశం చెప్పున మేము కలుసుకోవటం, రీసెంట్గా కలుసుకోవటం, మరి ఇక్కడికి దేవుడు రావటానికి అవకాశం ఇవ్వటం, మీ అందరికీ దేవుని మాట ప్రకటించడానికి ఈరోజు దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ఒక మంచి దైవజనుడికి విదేశాలైనా, స్వదేశాలైనా, పల్లెటూరు అయినా, పట్టణమైనా ఒక్కటే. దేవుని మాట ఒక్కటే, బైబిల్ ఒక్కటే. హల్లెలూయా. దొరల మధ్యలో మాట్లాడినా, ఫారినర్ మధ్యలో మాట్లాడినా, చదువుకున్న వాళ్ళ మధ్యలో మాట్లాడినా, చదువు లేని వాళ్ళ మధ్యలో మాట్లాడినా బైబిల్ మాత్రం ఒక్కటే. దేవునామానికి స్తోత్రం. సో ఈరోజు దేవుని చిత్త ప్రకారం నేను ఇక్కడ నిలబడటం నాకు చాలా 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 సంతోషంగా ఉంది. ఇట్లా దేవుడు చెప్పి చేస్తా వెళ్తూ ఉంటే ఎన్ని దుబాయ్ కాదు కానీ అమెరికా ప్రోగ్రాం కూడా మానటానికి రెడీగానే ఉన్నాం. హల్లెలూయా.